హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో రిలీజ్ అయినటువంటి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలనేది మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మరొక వీడియోలో మీకు ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తూ వీడియో అయితే చేస్తాను. అండ్ చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో క్లాసెస్ సంబంధించిన కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ మన ఛానల్ యొక్క యాప్లో అయితే అప్లోడ్ చేశాము. సో దీని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకుని, సో మొదట మీరు దానిలో కొన్ని ఫ్రీ డెమో సెషన్స్ ఉంటాయి, వాటిని వినండి. సో మీకు నచ్చితేనే ఆ తర్వాతనే మీరు దీనికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు తెలంగాణ అండ్ ఏపీలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. ఇంకా మున్ముందు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి మాక్ టెస్టులు కావచ్చు, అండ్ ఇంకా మిగతా వాటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఎగ్జామ్స్ సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అన్ని ఎస్ఐ ట్యూటోరియల్ యాప్లో ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి యాప్ను డౌన్లోడ్ చేసుకుని. ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే, సో ప్రతి ఒక్కరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కు డెస్క్టాప్ యూజ్ చేయండి, బెటర్గా ఉంటుంది. మొబైల్ మాత్రం యూజ్ చేయకండి. ఇంకా దానికంటే ముందు మీరు అప్లై చేసే దానికంటే ముందు మీ యొక్క ఫోటో విత్ సిగ్నేచర్ అది 10 KB నుంచి 50 KB మధ్యలో ఉండే విధంగా స్కాన్ చేసి మీ డెస్క్టాప్లో పెట్టుకోండి. అదొకటి మాత్రమే మీరు ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. పార్ట్ 2లో కొన్ని డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అది ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత. సో అప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మాత్రం ఓన్లీ ఫోటో విత్ సిగ్నేచర్ అనేది మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి కనబడుతుంది. సో దానికి సంబంధించి మనకు మోడల్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఇది కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు అక్కడ చూడవచ్చు. సో ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన కనుక మీరు క్లిక్ చేసినట్లయితే, సో మీరు దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలని మొదటగా ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి పడుతుంది. సో మీరు ఇప్పటివరకు చేసుకోలేదు కనుక నో అని చెప్పేసి మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నో అని క్లిక్ చేసినట్లయితే మీకు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీరు క్యాండిడేట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డేట్, మంత్, ఇయర్ ఈ విధంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో అది కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ స్టేట్, మీరు ఆర్ యూ లోకల్ క్యాండిడేట్ ఫర్ తెలంగాణ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అది ఎట్లా 2018 ఉన్నటువంటి మన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా 2018, దాని ప్రకారం మీరు లోకాలిటీ అనేది చెక్ చేసుకోవాలి 1 to 7th క్లాస్ ప్రకారం. సో అది మీరు లోకాలిటీకి వర్తిస్తుంది. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి. నెక్స్ట్ మీ యొక్క కమ్యూనిటీ, ఇక్కడ ఆల్రెడీ మీరు క్లిక్ చేస్తే సో ఇక్కడ మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి. BCA, BCB అని చెప్పేసి ఉంటుంది. సో అవి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్, ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అయితే వర్కింగ్లో ఉండే మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఒక చెక్ బాక్స్ అడుగుతుంది. ఇక్కడ మీకు 55 - 41, సో ఎంత అవుతుందో అట్లా అక్కడ మీకు కొన్ని మ్యాథమెటికల్కి సంబంధించిన అడిషన్, సబ్స్ట్రాక్షన్స్ అడుగుతున్నాడు. వీటిని ఎంటర్ చేయడం కాదు, దాని యొక్క రిజల్ట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ పైన కనుక క్లిక్ చేసినట్లయితే మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. సో నెక్స్ట్ పేజ్ అనేది ఎట్లా ఉంటుందో చూస్తాను మీకు. సో మీరు అక్కడ దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. నేను స్క్రీన్ షాట్ తీసుకొని మీకు అయితే చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ అప్లై చేస్తాను. వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఇక్కడ ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇట్లా అడుగుతుంది, వెరిఫై చేసుకోమంటుంది. ఒకసారి మీరు అక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇచ్చారో దాన్ని ఒకసారి మీరు వెరిఫై చేసుకున్న తర్వాత ఓకే బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ అన్ని మరొకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ ఓకే అని కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే మీరు నెక్స్ట్ పేజ్లో ఇట్లా మీకు ఓటీపీ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మీకు ఎంటర్ అయ్యి తర్వాత మీకు ఇక్కడ ఓటీపీ అడుగుతుంది. ఈ ఓటీపీ అనేది మీరు ఏదైతే అక్కడ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి వస్తుంది. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అని చెప్పేసి అడుగుతుంది. సో ఈ వెరిఫై పైన మీరు క్లిక్ చేయండి. సో వెరిఫై కనుక క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా సైన్ ఇన్ అని చెప్పేసి కనబడుతుంది. సో మీ యొక్క మొబైల్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ అనేది ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇది చాలా జాగ్రత్తగా చేయండి. సో ఇక్కడ మీరు ఏదైతే అక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది పాస్వర్డ్ ఉంటుంది. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది డిఫాల్ట్గానే వస్తుంది మీకు ఈ పాస్వర్డ్ అనేది. సో ఇక్కడ మీరు ఈ పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నటువంటి ఛాన్స్ కూడా వాళ్ళు ఇస్తారు కనుక ఇక్కడ మీరు ఎంటర్ చేసేసి అది ఎట్లా ఎంటర్ చేయాలంటే ఇక్కడ డేట్, మంత్, ఇయర్ డైరెక్ట్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12th డేట్ 3rd month 1980 అని అనుకోండి. సో మీరు ఈ విధంగా అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీరు దీన్ని చూసుకుంటే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుకుంటూ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఇట్లా
చేంజ్ పాస్వర్డ్కి సంబంధించినటువంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇట్లా చేంజ్ పాస్వర్డ్ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అక్కడ మీరు ఇచ్చారు కదా, డిఫాల్ట్గా వచ్చిన డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే మొబైల్ నెంబర్ అనేది మీరు చేంజ్ చేసుకోరాదు, ఇది యూజర్ ఐడి ఇట్లే ఉంటుంది. సో ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అంటే మీరు ఏదో మీకు ఇష్టం ఉన్నటువంటి పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి దాన్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని జాగ్రత్తగా మళ్ళీ ఒక దగ్గర రాసి పెట్టుకోండి, ఎందుకంటే పాస్వర్డ్ అనేది అవసరం ఉంటుంది కనుక. సో ఆ తర్వాత మీరు ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. సో మీరు చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ నో థ్యాంక్స్ అని చెప్పేసి మీరు ఇక్కడ అంటే మీరు దాన్ని అప్డేట్ చేసుకోవాలని అడుగుతున్నారు, నో థ్యాంక్స్ అని కొట్టేసినట్లయితే సో మీకు ఇక్కడ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పేసి కనబడుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి వచ్చేసి యువర్ పాస్వర్డ్ హైస్ బీన్ చేంజ్ అని చెప్పేసి వస్తుంది. ఓకేలా మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు కదా, అక్కడ మీ ఇష్టమైన పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత చేంజ్ అయిపోతుంది. సో ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేస్తే సో మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. మొత్తం మనకు 6 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వాటి యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ పీసీ సివిల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎస్ఐ సివిల్కి సంబంధించి కావచ్చు, ఇంకా మనకు ఏదైతే టెక్నికల్ జాబ్స్ ఉన్నాయి కదా వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇక్కడ మీకు క్లియర్ కనబడతాయి. ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ సంబంధించి, ప్రొహిబిషన్ కానిస్టేబుల్ సంబంధించి. సో మీరు వేటికి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ క్లియర్గా చూసి ఇక్కడ చెక్ బాక్స్ కనబడుతున్నాయి కదా, సో మీకు ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఉన్నాయి కదా వీటి మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఐకి అప్లై చేశాను, ఓన్లీ ఇక్కడ ఎస్ఐ మాత్రమే టిక్ చేశాను. సో ఎస్ఐ టిక్ చేశాను కనుక నాకు 1000 రూపీస్ పడింది. సో ఇక్కడ ప్రతిదానికి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ నెంబర్ అనేది ప్రతిదానికి ఇక్కడ కనబడుతుంది, మీరు చూడవచ్చు. సో ఇక్కడ ఉన్న ప్రతిదానికి ఇక్కడ 1000 రూపాయలు, 800 రూపీస్ ఇట్లా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 క్లిక్ చేసింది అనుకోండి, సో ఇక్కడ 1000 ప్లస్ 800 ఇక్కడ మీకు 1800 కనబడుతుంది. సో మీరు అన్నిటి క్లిక్ చేస్తే దాని అమౌంట్ అనేది ఇక్కడ మీకు టోటల్గా కనిపిస్తుంది. అది ఒకసారి మీరు చెక్ చేసుకుని మీరు వేటికి అప్లై చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఐకి అప్లై చేశాను కనుక సో ఎస్ఐలో ఉన్నటువంటి ఇవన్నిటికి నేను ఎలిజిబుల్ అనమాట. సో వీటికి సో అట్లా మీరు చూసుకోండి, మీరు వేటికి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ముందే డిసైడ్ కానీ డిసైడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు వీటన్నిటికి ఒక చెక్ బాక్స్ ఇక్కడ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ వీటికి సంబంధించి సపరేట్ ఇచ్చాడు, మళ్ళీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వీటికి సంబంధించి సపరేట్ ఇచ్చారు కొన్ని పోస్టులకు సంబంధించి. దాన్ని మీరు జాగ్రత్తగా వేటికి అప్లై చేయాలనుకుంటున్నారు క్లియర్గా చూసి అక్కడ చెక్ బాక్స్ని అయితే ఫిల్ చేయండి. ఫిల్ చేసి అక్కడ మీకు పేమెంట్ ప్రాసెస్ అడుగుతుంది, కింద సబ్మిట్ అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ. సో అక్కడ మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు పేమెంట్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ ఇప్పుడు నేను ఎస్ఐకి అప్లై చేశాను కనుక 1000 రూపీస్ తోటి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు పేమెంట్ అనేది డెబిట్ కార్డ్ యూజ్ చేసి లేకుంటే అదర్ కార్డ్స్ ఏదైనా యూజ్ చేయవచ్చు, లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్, యూపీఐ కూడా ఇచ్చాడు. సో దీని ద్వారా మీరు పేమెంట్ అయితే చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెబిట్ కార్డ్ తీసుకున్నాను. సో డెబిట్ కార్డ్ తీసుకున్నా కనుక క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ తీసుకున్నా కనుక మీ యొక్క ఆ నెంబర్ ఇక్కడ మీకు డెబిట్ కార్డ్ వెనకాల ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి మంత్ దాని మీద ఉంటుంది, ఇయర్ మీ యొక్క సివివి నెంబర్ ఎంటర్ చేసేసి మీ యొక్క నేమ్ ఉంటుంది కార్డ్ నేమ్ దాని మీద ఎంటర్ చేసి మేక్ ఏ పేమెంట్ అని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే సో మీకు ఇట్లా దానికి సంబంధించినటువంటి ఆ ఫీ కన్ఫర్మేషన్ సంబంధించి ఒక విండో ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మొత్తం 1000 రూపీస్ ఫీ అని చెప్పేసి ఉంటుంది, ట్యాక్స్ ఎంత ఉంటుంది, ఆ జిఎస్టీ ఎంత ఉందని చెప్పేసి కనబడుతుంది. టోటల్గా 1000 రూపీస్ అనేటువంటిది అప్లికేషన్స్కి మీకు కట్ అయిపోతాయి. సో తర్వాత ప్రొసీడ్ విత్ పేమెంట్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీ అకౌంట్ నుంచి ఆ అమౌంట్ అనేది డిడక్ట్ కావడం జరుగుతుంది. తర్వాత సో ఇది ఇంపార్టెంట్ పేజ్ ఇక్కడ. సో పేమెంట్ సక్సెస్ అని కనబడుతుంది, ట్రాన్సాక్షన్ స్టేటస్ మీరు సక్సెస్ అని చూసుకోవచ్చు. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఇస్తుంది. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్లీజ్ నోట్ యువర్ ట్రాన్సాక్షన్ నెంబర్ ఫర్ యువర్ ఫర్దర్ రెఫరెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నెంబర్ని మీరు ఒక దగ్గర రాసి పెట్టుకోండి, తర్వాత మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్కి యూజ్ అవుతుంది కనుక సో దీన్ని మీరు ఒక దగ్గర రాసుకోండి. తర్వాత ఇక్కడ కంటిన్యూ టు ఫిల్ ద అప్లికేషన్ అని చెప్పేసి కనబడుతుంది. సో ఈ కంటిన్యూ టు ఫిల్ ద అప్లికేషన్ పైన కనుక మీరు క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ డీటెయిల్స్ ఆల్రెడీ నేను అక్కడ నా డీటెయిల్స్ ఇచ్చాను కనుక సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, మీడియం విత్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి కనబడుతుంది. సో తెలుగు, ఇంగ్లీష్ మీరు ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని డీటెయిల్స్ మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఇస్తాం కనుక మళ్ళీ డిఫాల్ట్గా అవి వచ్చేస్తాయి. సో అక్కడ నేమ్ ఎంటర్ చేసాం కనుక ఇక్కడ తిరుపతి అని చెప్పేసి వచ్చేసింది. మన యొక్క ఫాదర్ నేమ్ అదేవిధంగా మదర్ నేమ్ అనేది ఎంటర్ చేసేసి సో ఇక్కడ మీకు ఒకటే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అది మీ ఫోటో విత్ సిగ్నేచర్ అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు. సో అది ఇట్లా ఉండాలి. సో ఇక్కడ ప్రాసెస్ ఎట్లా ఉందో మీకు ఎట్లయితే కనబడుతుందో ఇక్కడ ఈ విధంగా కింద సిగ్నేచర్ వచ్చేసి తర్వాత ఫోటో. సో అది మీకు ఎట్లా ఉండాలి, మీకు స్టార్టింగ్గా చెప్పాను 10 KB నుంచి 50 KB మధ్యలో, అది జేపీజే ఫార్మాట్లో మీరు దాన్ని ముందే స్కాన్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ చూస్ ఫైల్ కనుక క్లిక్ చేస్తే మీరు అక్కడ నుంచి ఇక్కడికి బ్రౌజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మీ ఫోటో అప్లోడ్ చేయండి. సో మీరు జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి మీరు ఆల్రెడీ ఇవి కొన్ని డిఫాల్ట్గా వచ్చేసి, ఎందుకంటే మనం అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఫిల్ చేసాం కనుక అక్కడ డీటెయిల్స్ వస్తాయి. అది ఇదంతా ఒకటే ఫామ్ నేను స్క్రీన్ షాట్ తీసాను కనుక సో స్క్రీన్ షాట్స్ ప్రకారం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదంతా దీనికి అటాచ్ చేసి వస్తుంది, అది అబ్జర్వ్ చేయండి. సో దాని తర్వాత నెక్స్ట్ మీరు ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. సో నేను ఇక్కడ
కొన్ని బ్లర్ చేశాను, ఎందుకంటే నా డీటెయిల్స్ ఉన్నాయి కనుక దాన్ని ఇక్కడ రెడ్ మార్క్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది కదా, సో ఈ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయండి. తర్వాత మీ కమ్యూనిటీ అనేది అక్కడ మనం ఇస్తాం కనుక ఆల్రెడీ బీసీబీ అని చెప్పేసి వస్తుంది. తర్వాత మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్, మీకు మోల్స్ ఎక్కడ అంటే మీ యొక్క పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ మెయిల్ ఐడి అక్కడ ఇస్తాం కనుక డిఫాల్ట్గా వస్తుంది, ఫోన్ నెంబర్ వచ్చేస్తుంది. ఎస్ఎస్ఏ రోల్ నెంబర్, మీకు 10th క్లాస్ ఏదైతే ఆల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇవి చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే డిస్టిక్ అంటే మీరు ఎగ్జామినేషన్ టెస్ట్ సెంటర్స్ ఎక్కడ రాయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేయాల్సిన మీ డిస్టిక్, మీరు ఏ డిస్టిక్ లోకల్ వస్తారు. సో ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 1 to 7th క్లాస్ చదివినటువంటి దాన్ని మీరు లోకల్గా పరిగణించి మీ యొక్క డిస్టిక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పేజ్ కనుక మీరు వెళ్ళినట్లయితే నెక్స్ట్ పేజ్లో మీకు ఈ విధంగా కనబడుతుంది. అక్కడ సెలెక్ట్ ద డిస్టిక్, ఇది పై పేజ్లో ఉన్నటువంటి డీటెయిల్సే. సో తర్వాత నోట్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో వీటిని మీరు క్లియర్గా చదవండి, అక్కడ ఏమి ఇచ్చారనేది చూడండి. సో ఇక్కడ నోట్ ఏంటంటే మీరు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఇస్తారు కదండి, 2 ఆప్షన్స్ ఇస్తారు కదా, ఇది అక్కడ డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్, అందులో ఫస్ట్ది రావచ్చు, సెకండ్ రావచ్చు. అది అప్పుడు ఉండేటువంటి దానిపైన అప్లై చేసేటువంటి అప్లికేషన్ మీద ఉంటుంది కనుక మీరు ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ ఇచ్చినా మీకు ఫస్ట్ ప్రియారిటీలో రావచ్చు, సెకండ్ ప్రియారిటీలో కూడా సమ్ టైమ్స్ రావచ్చు అని చెప్పేసి అయితే మనకి నోట్ రూపంలో ఇచ్చాడు, అంటే ఆ డిస్ట్రిక్ట్ సెంటర్. అందుకని 2 దగ్గరగా ఉండేటి పెట్టుకోండి మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేమ్ వచ్చేస్తుంది యాజ్ ఇట్ ఈస్గా మీకు అక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఉన్నటువంటి. సో ఇక్కడ మీరు మెయిన్గా ఏంటంటే అడ్రస్, మిమ్మల్ని మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ పర్మనెంట్ అడ్రస్ అనేటువంటిది మీకు తెలిసి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క అడ్రస్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏం అడుగుతున్నాడో వాటిని ఫిల్ చేసేయండి. సో అడ్రస్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఐ అగ్రీ అని చెప్పేసి ఇక్కడ ఒక చెక్ బాక్స్ వస్తుంది. సో ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి, క్లిక్ చేసి ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ అని కొట్టేసేయండి. అక్కడ కొన్ని కమాండ్స్ అడుగుతుంది, వాటిని కూడా మీరు ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ విధంగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయవచ్చు. సో ఈ విధంగా మీరు మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. దీనికి సంబంధించి మనకు యూజర్ గైడెన్స్ కూడా ఇచ్చాడు. సో దాన్ని కూడా మీరు మీరు అఫిషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. దాన్ని కూడా మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ ఇది మనకు యూజర్ గైడెన్స్ ఇచ్చారు కదా, దానికి సంబంధించి మీకు ఇంత ముందు లాస్ట్ పేజ్లో చెప్పాను కదా, ఇక్కడ ప్రొసీడ్ టు దీనిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఈ విధంగా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఓకేనా, మీరు ఏ దానితో అప్లై చేస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ ఉంటాయి కదా. సో ఆ డీటెయిల్స్ అనేటువంటిది మీరు అప్లై చేసే పోస్టుకు సంబంధించినటువంటి వాటివి, ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ అయితే మీరు ప్రింట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరు మొబైల్ తోటి కాకుండా డెస్క్టాప్ని అయితే యూజ్ చేయండి. డెస్క్టాప్ యూజ్ చేస్తే బెటర్, మొబైల్తో యూజ్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు కనుక సో 100% మీరు డెస్క్టాప్ని యూజ్ చేసి అప్లై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై చేయడం ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.